ఉన్నోడు ముందున్నదే చూస్తాడు, కానీ దిమాక్కున్నోడు దునియా మొత్తం చూస్తాడు. ఆ ఎమ్మెల్యే కూడా అంతే. కనిపించేది మాత్రమే చూడడం లేదు, నియోజకవర్గంలో కనిపించని కోణాన్ని కూడా చూస్తున్నాడు. అందుకే రాళ్లు విసిరిన వారితో పూలు వేయించుకుంటున్నారు. అయిన వాళ్ళనే కాదు, కాని వారికి కూడా మేలు చేస్తూ కాంట్రవర్సీకి దూరంగా డెవలప్మెంట్ పై ఫోకస్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు. పాలిటిక్స్ లో కమాండింగ్, డిమాండింగ్ కాదు, టైమింగ్ ఉండాలంటున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? లెట్స్ వాచ్. రాజకీయాల్లోకి ఎంతో మంది వస్తుంటారు, పోతుంటారు. కానీ కొందరు మాత్రమే తమకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటారు. 10 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నవాళ్లు కూడా ఉన్నారా లేదా అన్నట్టుంటుంది. కానీ కొందరు మాత్రం వచ్చి రాగానే తామేంటో నిరూపించుకోవడమే కాకుండా తమ బ్రాండ్ ఏంటో చూపిస్తుంటారు. ఇలాంటి జాబితాలో ఉన్న నాయకుడు మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. రాజు ఎమ్మెల్యే కావడమే అనూహ్య పరిస్థితుల్లో అనేక ట్విస్టుల మధ్య జరిగింది. వాస్తవంగా ఎంఎస్ రాజు మొదట్నుంచి తెలుగుదేశం పార్టీలో లేరు. విద్యార్థి దశ నుంచి ఉద్యమాల్లో ఉండేవారు. ఆ తర్వాత ఎంఆర్పీఎస్లోకి వచ్చారు. తన వాగ్ధాటితో ప్రభుత్వాలను, వ్యవస్థలోని లోపాలను ప్రశ్నిస్తూ నిత్యం వార్తల్లో ఉండేవారు. కొన్నేళ్ల క్రితం టీడీపీలోకి రాగానే పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించింది అధిష్టానం. అప్పట్నుంచి వైసీపీ ప్రభుత్వంలో దళితులపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, ఇతర లోపాల మీద దూకుడుగా విమర్శలు చేస్తూ వచ్చారు ఎంఎస్ రాజు. కొద్ది రోజుల్లోనే ఎంఎస్ రాజు టీడీపీలో చాలా కీలకంగా మారిపోయారు. అయితే టికెట్ ఆశించడానికి ఆయనకంటూ అప్పటిదాకా ఒక ప్రత్యేక నియోజకవర్గం లేదు. సింగనమల నియోజకవర్గానికి చెందిన వ్యక్తి అయినా అప్పటికే అక్కడ బండారు శ్రావణితో పాటు మరికొందరు నాయకులు ఎప్పటినుంచో టికెట్ రేసులో ఉన్నారు. ఇదే సమయంలో జరిగిన నారా లోకేష్ పాదయాత్ర ఎంఎస్ రాజు జీవితాన్ని మలుపు తిప్పింది. లోకేష్ పాదయాత్ర సాగినన్ని రోజులు ఆయన్ని వెన్నంటి నడిచారు ఎంఎస్ రాజు. యువతను సమీకరించి ఎస్సీ ఎస్టీలో చైతన్యం తెచ్చేలా ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఎంఎస్ రాజు కష్టం లోకేష్ దృష్టిలో పడింది. ఇంతలో ఎన్నికలు రానే వచ్చాయి. టీడీపీ టికెట్ల కోసం భారీ కాంపిటీషన్ ఏర్పడింది. అయినా లోకేష్ సిఫార్సుతో రాజుకు మొదటి బాపట్ల ఎంపీ టికెట్ ప్రకటించారు. కానీ చంద్రబాబుకు మరోవైపు నుంచి ఒత్తిడి ఉండడంతో రాజుకు ఎంపీ టికెట్ క్యాన్సిల్ అయింది. దీంతో ఆయన ఈసారి బరిలో దాదాపు ఉండరని అభిప్రాయానికి వచ్చారు. మడకశిర నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు సునీల్ కుమార్కి టికెట్ ప్రకటించింది టీడీపీ అధిష్టానం. కానీ బీఫామ్ ఇచ్చే సమయానికి కథ మొత్తం మారిపోయింది. ఎంఎస్ రాజుకు మడకశిర అభ్యర్థిగా బీఫామ్ వచ్చేసింది. అప్పటికి ఎన్నికలకు నెల రోజులు కూడా లేవు. ఓవైపు మడకశిరకు కొత్త, మరోవైపు సమయం తక్కువ. వీటికంటే ఎక్కువగా ఈరన్న వర్గం ఎంఎస్ రాజును వ్యతిరేకించింది. గోబ్యాక్ అంటూ అడ్డుకునే ప్రయత్నం చేసింది. కానీ ఉద్యమాలు చూసిన వ్యక్తి, యువకుడు కావడంతో అవన్నీ లెక్క చేయకుండా ధైర్యంగా నియోజకవర్గంలోకి ఎంట్రీ ఇచ్చారు ఎంఎస్ రాజు. మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి సహకారంతో ప్రచారాన్ని ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీకి వేవ్ ఉండడం, ఇంకోవైపు వైసీపీ ఎవరికీ తెలియని ఉపాధి హామీ కూలి లక్కప్పకు టికెట్ ఇవ్వడం రాజుకు కలిసొచ్చింది. కొందరు రాజుకు వ్యతిరేకంగా పనిచేసినా స్వల్ప మెజారిటీతో విజయాన్ని అందుకున్నారు. ఇన్ని ఆటుపోట్ల మధ్య ఎమ్మెల్యే అయిన ఎంఎస్ రాజు రిలాక్స్ కాలేదు. జిల్లాలో మరే ఎమ్మెల్యే చేయని విధంగా వినూత్నంగా ముందుకెళ్లారు. గతంలో మడకశిరలో ఎమ్మెల్యే ఉన్నారా లేదా అనే సందేహం వచ్చేది. కానీ రాజు ఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రతిరోజు ఆయన గురించే చర్చ సాగింది. టీ టైం విత్ ఎమ్మెల్యే అంటూ ప్రతిరోజు జనం వద్దకు వెళ్లారు. ప్రజా సమస్యలు తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నారు. మార్కెట్లో సుంకాల అక్రమ వసూళ్లు బంద్ చేశారు. మడకశిరలో 15 ఏళ్లకు పైగా నడి రోడ్డులో విద్యుత్ స్తంభాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా మంది రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. ఏ ఎమ్మెల్యే వచ్చినా ఈ పరిస్థితిలో మారలేదు. కానీ రాజు వచ్చి రాగానే పోల్స్ తొలగించి కొత్త ట్రాన్స్ఫార్మర్లు తీసుకొచ్చారు. మున్సిపాలిటీలో ప్రతి వార్డు తిరుగుతూ నీటి సమస్య లేకుండా చేశారు. 6 నెలల కాలంలోనే ఏకంగా 38 బోర్లు వేయించి తాగునీటి సమస్య తీర్చారు. గ్రామాల్లో నిత్యం పర్యటిస్తూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడంతో సొంతంగా 350 మందికి ఉచితంగా కోచింగ్ ప్రారంభించారు. నిరుద్యోగ అభ్యర్థులకు ఉచితంగా వసతి కల్పించారు. మడకశిరతో పాటు ఏ ప్రాంతం వారైనా వచ్చి కోచింగ్ తీసుకోవచ్చని ఆఫర్ ఇచ్చారు.
మొదటి 4 నెలల్లోనే వివిధ కంపెనీలను తీసుకువచ్చి మెగా జాబ్ మేళా నిర్వహించారు. 200 మందికి వివిధ కంపెనీల్లో ఉద్యోగాలొచ్చేలా చేశారు. ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేయిస్తున్నారు. పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణాలతో పాటు రోడ్ల మరమ్మతులు చేయిస్తున్నారు. వీటన్నింటికంటే ముఖ్యంగా ఎంఎస్ రాజు చొరవతో మడకశిర మండలంలో మందుగుండు, ఫిరంగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికోసం 1500 ఎకరాల భూమి అవసరం కాగా ఇప్పటికే 1650 ఎకరాలు సిద్ధంగా ఉంచారు. ఈ పరిశ్రమ వస్తే వెనుకబడిన మడకశిర రూపురేఖలు మారే అవకాశం ఉంది. ఎమ్మెల్యేగా తాను చేయగలిగినదంతా చేస్తూనే రాజకీయ నాయకుడిగా మరో కోణాన్ని చూపిస్తున్నారు ఎంఎస్ రాజు. కొత్తగా వచ్చినప్పుడు వ్యతిరేకించడం సహజమని అందరినీ తనవారుగానే చూస్తున్నారు. గ్రామంలో ఏ పని జరిగినా తనకు అనుకూలంగా ఉన్నవారితో పాటు ప్రతికూలంగా ఉన్నవారికి కూడా ప్రాధాన్యమిస్తున్నారు. దీనికి తోడు తనకు టికెట్ రావడంలో, విజయాన్ని అందించడంలో కీలకంగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామికి అప్పుడు ఇప్పుడు అంతే గౌరవం ఇస్తున్నారు. ఎమ్మెల్సీ వాహనంలో ముందు సీట్లో కూర్చుంటే ఎమ్మెల్యే వెనుక సీట్లోనే కూర్చుంటున్నారు. ఎవరు తన దగ్గరికి ఏ పని మీద వచ్చినా తిప్పేస్వామి అన్నని అడిగారా? అన్నకు అభ్యంతరం లేకపోతే నాకు లేదంటూ చెబుతున్నారు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలుసుకుని రాజకీయాల్లో కొత్త వరవడి సృష్టిస్తున్నారు మడకశిర ఎమ్మెల్యే. వివాదాలకు దూరంగా ఉన్న ఎమ్మెల్యేలో రాజు ముందు వరుసలో ఉన్నారు. పార్టీ పరంగా ఎమ్మెల్యేగా ఎలాంటి రిమార్క్స్ లేకుండా తన మార్కు చూపిస్తున్నారు. అందుకే జిల్లాలో ఎంతో మంది ఉన్నా రాష్ట్రంలో ఎంతో మంది పోటీ పడిన టీటీడీ బోర్డు మెంబర్ అవకాశం కూడా వచ్చింది. దీన్ని బట్టే ఆయన విషయంలో అధిష్టానం ఎంత సానుకూలంగా ఉందో అర్థమవుతోంది.